అమ్మా, శుభోదయం. ఈరోజు మనం భగవంతుని విభూతిలో ఒక స్వరూపమైన కృతజ్ఞత గురించి చెప్పుకుందామా. ముందుగా ఒక చిన్న పిట్ట కథతో మొదలు పెడితే, ఒక ఇంటి పైన 2 పావురాలు, వాటి చిన్న 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 బిడ్డలు, అప్పుడే బయటకు వచ్చిన చిన్న చిన్న పావురాలు. అలాగే కింద ఇంటి యజమాని, అతని భార్య, ఒక చిన్న పాప, 5-6 సంవత్సరాల పాప. ఇప్పుడు ఆ పావురాలు రెట్టలు పెట్టి ఇంటినంతా డస్ట్ అని ఫామ్ చేస్తోంది అని ఇంటి యజమాని డిసైడ్ చేశాడు. ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికల్లా పావురాలంతా తరిమేయాలి. ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పావురాలను తరిమేద్దామని డిసైడ్ చేస్తాడు. ఇది ఆ పావురాలకు తెలిసి దానిలో తల్లి పావురం అయితే ఉందో అది ఆ చిన్న పాప దగ్గరికి వచ్చి పాపకు చెప్తుంది, అమ్మా, ఇట్లా మీ నాన్నగారు మొత్తం మమ్మల్ని అంతా తరిమేయాలని చూస్తున్నాడమ్మా. అంటే నిజంగా మేము చాలా ఇబ్బంది పెడుతున్నాం, అర్థమైంది. కానీ ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు కదమ్మా, చిన్న బిడ్డలు, వాటికి రెక్కలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయమ్మా, వింగ్స్ వస్తున్నాయి. ఒక 2 రోజులు ఆగితే వాటికి ఎగిరే శక్తి వస్తుందమ్మా, అప్పుడు మేము వెళ్ళిపోతామమ్మా. అంతవరకు 2 రోజుల వరకు మమ్మల్ని ఇక్కడ ఉంచమ్మా అని ఆ చిన్న పాపకి ఈ తల్లి పావురం కోరుకుంటుంది. ఆ పాప అలాగే అని చెప్తుంది. తర్వాత సాయంత్రం తండ్రి వచ్చిన తర్వాత తండ్రికి చెప్తుంది, నాన్న, ఆ పావురాలు నువ్వు కదిలించకూడదు, ఓ 2-3 రోజులు ఉన్ని పావురాలు, తర్వాత అవన్నీ ఎగిరిపోతాయని తండ్రికి చెప్తే, తండ్రి చిన్న పాప కోరికతో సరే అమ్మ, అలాగే నేను కదిలించను అంటాడు. ఒక 2 రోజులు అయిన తర్వాత ఆ చిన్న పావురాలు దానికి రెక్కలు వచ్చి అవి ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన తర్వాత ఆ తల్లి పావురము తన జీవిత కాలం ప్రతిరోజు ఎక్కడున్నా ఈ ఇంటికి వచ్చి ఆ పాప దగ్గరికి వచ్చి ఒక చిన్న పుష్పాన్ని ఇచ్చి కృతజ్ఞత చెప్పి తన జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞత ప్రతిరోజు వచ్చి చెప్పేది. ఇదమ్మా పిట్ట కథ. అంటే ఒక 2 రోజులు ఉండడానికి వసతినిచ్చిన ఆ పాపకి పావురము జీవిత కాలం కృతజ్ఞత చెప్పుకుందంటే అమ్మా, మనం ఈ ప్లానెట్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యాలతో మనం ఉన్నామంటే మనకి ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి. అందువల్ల కృతజ్ఞత గురించి ఆలోచిస్తే అమ్మా చాలా ఉన్నాయమ్మా. ఏంటంటే భగవంతుడు మనం ఇదిగో ఈ బిడ్డలు ఈ తల్లిదండ్రులకు పుట్టాలి అని మనల్ని భగవంతుడు సెలెక్ట్ చేయడం, ఆ తల్లిదండ్రులు సెలెక్ట్ చేయడము, మనకు ఒక రూపాన్ని ఇవ్వడము, మనకి జ్ఞానాన్ని ఇవ్వడము, మనల్ని పెంచి ఇక్కడికి పంపించడము, ఇక్కడ పంపించిన తర్వాత అనువనువుగా తోడుగా ఉండడము, అంటే మనకి మంచి కుటుంబాన్ని ఇవ్వడము, ఒక బ్రదర్ అయితేనేమి, సిస్టర్ అయితేనేమి, ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇవ్వడం, సమాజంలో మంచి వ్యక్తిత్వ పరిచయం ఇవ్వడం, ఇవన్నీ భగవంతుడు ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్కరికి చేస్తున్నారమ్మా. అందువల్ల మనం వీటన్నిటికి కూడా భగవంతునితో కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా. అంటే ఇంకా కృతజ్ఞత గురించి ఆలోచిస్తుంటే ఈరోజు నాకు అనిపించింది ఒక విషయం ఏంటంటే, చాలా అనిపించింది ఏమిటంటే, ఇప్పుడు నేను మారుతి కారు ఒక 15 సంవత్సరాల నుంచి వాడుతున్నానమ్మా. ఈ కారు ఇప్పుడు 16వ సంవత్సరం మారుతి కారు. ఈరోజు కూడా ఆదిత్యని ఎగ్జామ్ హాల్కి గన్నవరం వరకు తీసుకొచ్చాను. అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఎంత తనివి తీరా కారును చూసుకున్నానంటే, 15 సంవత్సరాల్లో అమ్మా ఏ రోజు కూడా నన్ను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదమ్మా. ఎక్కడ కూడా కారు ఆగిపోవడం కానీ ఇబ్బంది పెట్టిన క్షణమే లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం మ్యాక్సిమం నేను 2,000, 3,000, 4,000 ఖర్చు పెట్టుంటాను దాని రిపేర్లకు కానీ ఇంకోటికి కానీ. నేను కోపంగా కారు డ్రైవ్ చేసిన రోజులు ఉంది, అలజడితో కారు డ్రైవ్ చేసిన రోజు ఉంది, నేను ఆనందంగా చేసిన రోజు ఉంది, బాధతో చేసిన రోజు ఉంది, ఒక పండక్కి కారులో వెళ్ళిన రోజు ఉంది, ఇంకొక విషాదమైన సంఘటనకి కారులో వెళ్ళిన రోజు ఉంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటమ్మా, ఈరోజు నాకు మనస్ఫూర్తిగా అనిపించింది ఏంటంటమ్మా, ఆ కారు మారుతి నిజంగానే మారుతి హనుమంతుల్లాగా, ఆంజనేయులాగా నన్ను తను ఒడిలో పెట్టుకొని ఎంత బాగా చూసుకుందమ్మా ఈ రోజు వరకు కూడా. ఎంత ప్రేమ అంటే, నేను ఏ ఆవభావాలతో దిగినా, కింద కూర్చున్నా, కారు నేను కంట్రోల్ చేయలేమ్మా, కారు నన్ను కంట్రోల్ చేసి నేను వెళ్ళవలసిన స్థానానికి తీసుకెళ్ళి నాకు ఇంత ప్రశాంతంగా ఇచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, మా మనిషికి ప్రాణం ఉన్న వస్తువుకే కాదమ్మా, నేను జీవితకాలం ప్రతిదీ ప్రాణం ఉన్నా లేకపోయినా
మన అవసరానికి వాడుకున్న ప్రతి వస్తువుకి కూడా కృతజ్ఞత చెప్పాలనిపించిందమ్మా. అందువల్ల ఈరోజు ముఖ్యంగా మారుతి కారుకు కృతజ్ఞత చెప్పుతూ, అటువంటి వాహనంలో నన్ను ఈ రోజులు తీసుకెళ్ళిన మారుతి కారుకు కృతజ్ఞత చెప్తూ, అలాగే భగవంతుడు ఇక్కడ కూడా అన్నిట్లో వ్యాప్తి చెంది ఉండి నన్ను ఇంత రక్షణగా చూస్తున్న, ఇంత ఆనందంగా నేను ఉండడానికి చూస్తున్న భగవంతుని కూడా కృతజ్ఞత చెప్పుకున్నానమ్మా.